బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కలయికలో మరో సినిమా రానుందన్న సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ దిశగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ఎలా చేయాలనే విషయంపై బాలకృష్ణ అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది మొదలైన కొన్ని రోజులకే క్రిష్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించే ప్రణాళికతో బాలకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కలయికలో ఇదివరకు గౌతమిపుత్ర శాతకర్ణితో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఈసారి ఓ ఫాంటసీ కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా సమాచారం. మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఆదిత్య 369 కి కొనసాగింపుగా ఉంటుందా లేక మరో కథ అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఆదిత్య 369 కి కొనసాగింపుగా ఆదిత్య 39 అంటే 999 ఆదిత్య 999 అనేటువంటి టైటిల్ అనుకుంటున్నారు. ఫిల్మ్ నగర వర్గాల మాటలు బట్టి చూస్తే ఆదిత్య 999 అనేటువంటి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది దాదాపుగా కన్ఫామ్ అనే అన్నారు. దాంట్లో అది కాకుండా ఈ సినిమా ఈ యొక్క క్రిష్ బాలకృష్ణ సినిమా కూడా ఎప్పటి నుంచి అనుకుంటారు ఈ సినిమానే అనేది తెలియదు. ఇంకోటి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాతో ఎంట్రీ అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. దీంట్లో ఒక ప్రధాన భూమికని తన మీద చేసేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేయడం వెనకాల కొంత పబ్లిసిటీ స్టంట్ కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే క్రిష్ చేయాల్సిన సినిమా మధ్యలో ఆపేసి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యి కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న క్రమంలో కొంతమంది చేసే విమర్శ ఏంటంటే క్రిష్ పూర్తిగా డైరెక్ట్ చేస్తుంటే గౌతమిపుత్ర శాతకర్ణి కంటే కూడా పెద్ద హిట్ అయ్యేది, చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ అయ్యేది. ఈజీగా తెలిసిపోతుంది కొన్ని సీన్లు పర్ఫెక్ట్ గా కొన్ని సీన్లు పర్ఫెక్ట్ గా రాలేదనే విషయాన్ని. ఏవైతే పర్ఫెక్ట్ గా వచ్చాయో వాటిని క్రిష్ ఖాతాలో వేసి బాగాలేని మాత్రం జ్యోతి కృష్ణ ఖాతాలో వేస్తున్నారు. సో గ్రాఫిక్స్ అనేది విఎఫ్ఎక్స్ ముఖ్యంగా టైం లేకపోవడం వల్ల విఎఫ్ఎక్స్ ని ఆదరాబాదరాగా చేశారనే విషయాన్ని తెలుస్తుంది. గుర్రం సీన్ గురించి బాగా ట్రోలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు క్రిష్ సినిమాని బాలకృష్ణ అనౌన్స్ చేయడం అనేది జనాల యొక్క డైవర్షన్ అనమాట. ఆ యొక్క దానికి ఊతమందే విధంగా హరిహర వీరమల్లులో క్రిష్ చేసిన సినిమా ఇంటర్వెల్ ముందు వరకు కూడా చాలా బాగుంది, ఆఫ్టర్ ఇంటర్వెల్ తక్కువగా ఉంది అనే టాక్ రావడం, సగం చేసిన క్రిష్ చేశాడంటే ఆ బాగున్న సీన్స్ క్రిష్ చేశాడు అనుకోవటం, ఇదే టైంలో బాలకృష్ణ సినిమా క్రిష్ డైరెక్ట్ చేస్తుంది అంటాం. ఇవంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా అయితే ఉంది. అభిమానులు కూడా ఖచ్చితంగా ట్రోల్స్ చేసే వాళ్ళకి ఇది ఒక అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ అయితే ఉంటుంది. సినిమా షూట్ అవ్వడం రిలీజ్ అవ్వడం ఇట్ విల్ టేక్స్ మినిమం 1.5 to 2 years అయితే టైం పడుతుంది. క్రిష్ కూడా ఫాస్ట్ గా చేస్తాడు. ఎంత ఫాస్ట్ చేసినా కూడా గ్రాఫిక్స్ వర్క్ అయితే టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే నడుస్తూ ఉందని చెప్పవచ్చు.